భూమి మీద ఎక్కువగా కష్టపడి శ్రమించేది ఎవరనంటే రైతన్నలు మాత్రమే. ఎక్కువగా కష్టపడి ఎక్కువ శ్రమించి తక్కువ లాభాన్ని పొందేది కూడా రైతులే. వాళ్ళు లేకుంటే మనం లేము. వాళ్ళు కష్టపడి వ్యవసాయం పండిస్తేనే మన 5,000 నోట్లోకి వెళ్తాయి. దేశానికి రైతే రాజులు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళకు అనుకూలంగా ఫలితాన్ని అయితే పొందలేరు. వేసిన కొంచెం ధాన్యం కూడా ఇట్లా వర్షానికి మొత్తం తడిసి ముద్దయిపోయింది. పాపం చేతికొచ్చిన ధాన్యం ఇప్పుడు అమ్ముకుంటాము, 4 పైసలు వస్తాయి, కట్టుకోవచ్చు అనుకున్న టైంలోనే ఈదురుగాలులు, ఎక్కువ వర్షం వచ్చి ఆ వర్షానికి విత్తనాలన్నీ కూడా రోడ్ల మీద కొట్టుకొని వెళ్ళిపోయాయి. ఎంత బాధాకరంగా అసలు. నోటికొచ్చిన ధాన్యం అంతా పోయిందే అని రైతన్నలు బాధపడుతుంటే అసలు చాలా బాధేసింది నాకైతే.